ఈ నిర్మాణం పేరు ఎల్లోరా కైలాస దేవాలయం. 8వ శతాబ్దంలో రాష్ట్రకూట రాజకృష్ణ ఇది నిర్మించారు. హిస్టరీలో ఈ ఆలయం నిర్మాణం ఒక అద్భుతం. మామూలుగా ఆలయాలు పునాదుల నుంచి పైకి కడతారు, కానీ ఇక్కడ ఒక కొండనే ఆలయంగా మార్చారు. అయితే రహస్యం ఇక్కడే మొదలవుతుంది. ఈ నిర్మాణం పూర్తవడానికి కేవలం 18 సంవత్సరాలు మాత్రమే పట్టిందని, ఇంత భారీ నిర్మాణం ఇంత తక్కువ టైంలో సాధ్యమా? దీనికోసం కొండ నుంచి దాదాపు 4 లక్షల టన్నుల రాయిని తొలగించారు. అయితే ఈ 4 లక్షల టన్నుల రాయి ఏమైపోయింది? ఆ టైంలో ఉన్న ఈ సాధారణ పరికరాలతో ఇంతటి పనిని చేయడం అసాధ్యమని కొంతమంది నిపుణులు చెప్తూ ఉన్నారు. దీని నిర్మాణం యొక్క ఖచ్చితత్వం ఎవరి ఊహకి అందదు. ఇంకోసారి దీన్ని చూస్తుంటే ఈ నిర్మాణానికి ఒక అడ్వాన్స్ టెక్నాలజీని యూజ్ చేస్తారని కూడా అనిపిస్తుంది. కొంతమంది చరిత్రకారులు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ లైక్ లేజర్ టెక్నాలజీని యూజ్ చేసి ఈ రాక్ కటింగ్ చేశారని కూడా అంటుంటారు. అయితే 8th సెంచరీలో ఈ రాక్ కటింగ్ టెక్నాలజీ ఎలా సాధ్యమైంది? ఈ ఆలయం నిర్మించడానికి వాడిన అంతటి జ్ఞానం ఒక సాధారణ మానవుడిదైతే కాదు. ఒకవేళ ఈ టెక్నాలజీని పూర్వంలో ఎవరైనా అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నారా? ఒకవేళ దీని వెనకాల ఏలియన్స్ ఏమన్నా ఉండొచ్చా? ఆలయం నిర్మాణం యొక్క పద్ధతి ఈ రోజుకి ఒక పజిల్ లాగే ఉంటుంది. ఈ అద్భుతం భారతీయ శిల్పకళ వైభవాన్ని చాటుతుంది, కానీ దీనికి వాడిన విధానమే ఒక అద్భుతమైన రహస్యం. చరిత్ర దీని వెనక ఉన్న నిజాన్ని ఎందుకు దాపెట్టింది? మరెన్నో ప్రశ్నలకి ఈ కైలాస దేవాలయం అనేది మౌనంగా ఉండిపోతుంది. దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మన చరిత్రని తిరిగి రాయాలి. కైలాస దేవాలయం మనకు తెలియని పురాణ శక్తికి నిదర్శనం.